వినాయక చవితి రోజున ఇల్లంతా పవిత్రత, ఆనందంతో నిండిపోతుంది. ఆ గణపయ్య ఆశీర్వాదాలతో మనం చేసే ప్రతి నైవేద్యం భక్తి భావానికి ప్రతీక. ఇప్పుడు నేను తయారు చేసింది సాంప్రదాయ రుచితో కూడిన చిమ్మిలి లడ్డు. ముందుగా తెనాలి డబుల్ హార్స్ పుట్నాలు ఒక పెద్ద కప్పు తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్రలో అరకప్పు నువ్వులు వేసి కొద్దిగా నీళ్లు చల్లాను. ఇలా వేగిన నువ్వులు గుల్లగా మారుతాయి. వాటిని పక్కన పెట్టి మిక్సీలో పుట్నాలు, నువ్వులు వేసి బెల్లం కలిపి సున్నితమైన పొడిలా చేశాను. మరలా మట్టి పాత్రలో నెయ్యి వేసి కరిగించి తురిమిన ఎండు కొబ్బరిని వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాను. ఆపై యాలకుల పొడి, తయారైన చిమ్మిలి పొడిని కలిపితే ఒక రుచికరమైన మిశ్రమం సిద్ధమైంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టి అరిటాకు మీద పెట్టాను. ఇలా సిద్ధమైన లడ్డూలను బొజ్జ గణపయ్యకు ప్రేమతో సమర్పించాను. ఈ లడ్డూల ప్రత్యేకత తెనాలి డబుల్ హార్స్ పుట్నాల పప్పు. నాణ్యతతో నిజాయితీ, రుచిలో సాంప్రదాయం, తరతరాల మన విశ్వాసాన్ని నిలబెట్టుకున్న పేరు తెనాలి డబుల్ హార్స్. వినాయకుడి పాదాల వద్ద ఈ లడ్డూలను అర్పిస్తూ ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన ఇళ్లల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం నిలవాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై.